టీడీపీ అధినేత చంద్రబాబు కల్లబొల్లి కబుర్లతో ప్రజల్ని మోసం చేయడానికి మరోసారి ప్రయత్నిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను నవమోసాలుగా చంద్రబాబు వివరించారు. తాను అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తానని కూడా ప్రకటించారు. ఇప్పుడేమో పంచాయతీ సర్పంచ్లకే అన్ని అధికారాలు అప్పగించేస్తానని చెబుతూ వస్తున్నారు. గత ప్రభుత్వం అన్ని రకాల అరాచకాలకు కారణమైన జన్మభూమి కమిటీలను మళ్ళీ ప్రజల నెత్తిన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారా? చంద్రబాబు నయా మోసంపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలను, వ్యాఖ్యలను జాగ్రత్తగా గమనించండి. ఆయన ఇప్పటికే పలుమార్లు నవరత్నాలను నవమోసాలు అని అన్నారు. ఆయన ఇలా అన్నారంటే నవరత్నాల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తామని చెప్పడమే కదా. తాజాగా గ్రామాల్లో అన్ని అధికారాలు సర్పంచులకే అప్పగించుతారట. ఏ పనైనా సర్పంచ్ ద్వారానే చేయిస్తారట. అంటే తెలుగుదేశం పొరపాటున అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేస్తారన్నమాట. అంతేకాదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలను ఎత్తివేస్తారనుకోవాలి. తద్వారా 1,25,000 మంది ఉద్యోగాలకు టీడీపీ ఎసరు పెట్టే ప్రమాదం ఉందన్నమాట. దీనికి మించి కోట్లాది మంది గ్రామీణులకు అందుతున్న సేవలన్నీ రద్దవుతాయనే కదా. పంచాయతీ డిక్లరేషన్ పేరుతో ఆయన చెబుతున్న విషయాలను పరిశీలిస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల పాలనను టీడీపీ తీసుకొస్తుందని అనుకోవాలి. నిజంగానే సర్పంచులపై చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అంత నమ్మకం ఉంటే గ్రామాల్లో తన పాలన టైంలో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అందులో టీడీపీ స్థానిక నేతలను సభ్యులుగా పెట్టి మొత్తం పెత్తనమంతా వారికే ఎందుకు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలి కదా. అప్పుడు సర్పంచులను పట్టించుకొని చంద్రబాబు మళ్ళీ అధికారం వస్తే వారికి ఎక్కడలేని అధికారాలు ఇస్తారట. దీన్ని ఎవరైనా నమ్మితే అది వారి కర్మ అనుకోవాల్సిందే. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్లను అవమానించేలా మాట్లాడారు. ఇళ్లలోని మహిళల పట్ల వాలంటీర్లు అనుచితంగా వ్యవహరిస్తారని దారుణమైన వ్యాఖ్య చేశారు. వాలంటీర్లో సగం మంది మహిళలే ఉన్నారన్న సంగతి విస్మరించి మరీ ఆయన దూషించారు. తాజాగా వాలంటీర్లు జగన్ ఆదేశాలు పాటించకూడదని సెలవిస్తున్నారు. సర్పంచుల మాటే వినాలని అంటున్నారు. దీని అర్థమేమిటి? వాలంటీర్లు స్థానిక రాజకీయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పడమే కదా. ముఖ్యమంత్రి జగన్ ఏమంటున్నారు? వాలంటీర్లు కులం, ప్రాంతం, పార్టీ, మతం వంటివి చూడకుండా అర్హులైన వారికి పథకాలు అందించాలని చెబుతుంటే ఈయనేమో రాజకీయాలు చేయాలంటున్నారు. ఇదేనా 45 ఏళ్ల రాజకీయం నేర్పింది? ఎప్పటికీ చంద్రబాబువి దిక్కుమాలిన రాజకీయాలే తప్ప ప్రజలకు మేలు చేసే విషయాలను ఆలోచించరా? చంద్రబాబు టైంలో వృద్ధులు తమకు ఇచ్చే 1000 రూపాయల పెన్షన్ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళి గంటల తరబడి వేచి ఉండి పెన్షన్ తెచ్చుకోవాల్సి వచ్చేది. అలాంటిది ఇప్పుడు వాలంటీర్లు వృద్ధుల ఇళ్లకే వెళ్ళి ప్రతి నెల మొదటి తేదీనే జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన 3,000 రూపాయల పెన్షన్ అందిస్తున్నారు. ఇందులో జగన్కు సేవ చేసేది ఏముంది? వారు ఆదుకుంటున్నది వృద్ధులను కదా. ఇప్పుడు వృద్ధులకు ఆ సదుపాయం తీసివేసి మళ్ళీ వృద్ధులను తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాలని చంద్రబాబు చెబుతున్నారా? గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు కావలసిన కుల, ఆదాయ, జనన, మరణ సర్టిఫికెట్లు ఏవైనా సరే అందజేస్తున్నారు కదా. గతంలో వీటి కోసం తాలూకా, మండల ఆఫీసుల చుట్టూ ప్రజలు ఎలా తిరగవలసి వచ్చేది? అప్పుడు చంద్రబాబు ఏమైనా ప్రజల బాధను పట్టించుకున్నారా? తాను అధికారంలోకి వస్తే ఈ సచివాలయ వ్యవస్థ ఉంటుందో ఉండదో ఎందుకు చెప్పలేకపోతున్నారు? 2004 ముందు సర్పంచులు చంద్రబాబు ప్రభుత్వంలో ఎంత గొడవ చేసినా వారి డిమాండ్లను పట్టించుకోలేదు. తాజాగా ఆయన చేసిన వాగ్దానం ఏమిటంటే బడ్జెట్లో 10% నిధులను పంచాయతీలకు ఇస్తారట. అంటే ఉదాహరణకు రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు అయితే అందులో 10% చొప్పున 30,000 కోట్లు కేటాయించాలి. ఇది జరిగే పనేనా? గత టర్మ్లో 1,00,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ఎగవేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశీలిస్తే ఇవన్నీ ఉత్తిత్తి హామీలేనని బోధపడుతుంది. ఎందుకంటే ఇది ఆచరణ సాధ్యం కాని వ్యవహారం. ఈ సంగతి టీడీపీ సర్పంచులకు కూడా తెలుసు. మరో సంచలన విషయం వెల్లడించారు. సర్పంచులకు తెలియకుండా పోలీసులు ఎవరిపైనా కేసులు పెట్టకూడదని చంద్రబాబు చెబుతున్నారు. ఇది ఏ రాజ్యాంగంలో ఉందో తెలియదు. ప్రస్తుతం ఏపీలో సర్పంచుల్లో 90% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారే ఉన్నారు. చంద్రబాబు సూచన మేరకు జగన్ గనుక ఈ ఆదేశాలను పోలీసులకు ఇస్తే అప్పుడు గగ్గోలు పెట్టేది కూడా చంద్రబాబు నాయుడే. రాష్ట్రంలో ఏ ఇద్దరు ఘర్షణ పడ్డా రాజకీయం చేస్తూ తెలుగుదేశం కానీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా కానీ వైసీపీకి అంటగడుతుంటారు. చంద్రబాబు చేసిన ప్రకటనలో చిత్తశుద్ధి ఉంటే వెంటనే సర్పంచులకు తెలియకుండా పోలీసులు కేసు పెట్టరాదని డిమాండ్ చేస్తూ
ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాయాలి. ఆ పని చేసిన తర్వాత చంద్రబాబు ఎన్ని కబుర్లైనా చెప్పవచ్చు. సర్పంచులకు వారి విధులు, వారి బాధ్యతలు వారికి ఉంటాయి. ప్రత్యేకించి గ్రామాల్లో వివిధ వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పెంపకం, రోడ్ల నిర్మాణం తదితర బాధ్యతలు ఉంటాయి. పంచాయతీలు పన్నులు వసూలు చేసుకునే అధికారం కలిగి ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులను గ్రామాల్లో వసతుల కోసం వేయించేస్తుంటారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు చేసేది భిన్నమైన పని. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక, స్కీములు అమలు చేస్తుంటారు. అలాగే వివిధ సర్టిఫికెట్లను ఇళ్ల వద్దే అందజేస్తారు. ఇలాంటి వాటిలో రాజకీయంగా ఎన్నికైన వారి పెత్తనం ఉంటే అది ఏ పరిణామాలకు దారితీస్తుందో వేరే చెప్పనవసరం లేదు. చంద్రబాబు ఎక్కడ ఏ పాట పాడితే ఉపయోగమో అదే పాడుతుంటారు. ఎందుకంటే వాటిని ఆయన అధికారంలోకి వస్తే పట్టించుకోరు గనక. అబద్ధపు హామీలు ఇవ్వడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు సర్పంచులకు అరచేతిలో వైకుంఠం చూపించి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సర్పంచులు ఈయన మాటలు నమ్మేంత అమాయకులు కారు సుమా.